ఒకసారి రండి బయట. వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇది ఉంటుంది క్లాసెస్ తీసుకోవడానికి. పిల్లలకేమో డాల్స్ ఇక్కడ ఈజీగా ఉంటుందని ఇక్కడ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలి కదా అట్లా అనేసి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో వచ్చేసరికి టీవీ ఉంటుంది. మనకి ఎవ్రీడే ఎంటర్టైన్మెంట్ చేసేది టీవీ కాబట్టి టీవీకి అందరు ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను కూడా ప్రిఫరెన్స్ దానికి ఆపోజిటే దివాన్ వేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ కూర్చొని ఈజీగా టీవీ చూడడానికి ఉంటుంది అనేసి. ఇక్కడ మా వారి ఫోటో నా ఫోటో ఉంటుందండి, చూడండి. మా మమ్మీ చిన్నప్పుడు మా పెద్ద పాపని ఎత్తుకొని ఈ ఫోటో వచ్చి యాదగిరిగుట్టలో తీసిన. ఇది నేను మా ఫస్ట్ యానివర్సరీ తీసిన పిక్. ఇక్కడ వచ్చేసి టీవీ పక్కకి బెడ్రూమ్ ఉంటుంది. సో అంటే డబల్ బెడ్రూమ్. యాక్చువల్గా ఇందులోనే పడుకుంటాం అందరం పిల్లలు మేము. సో ఇది నా అల్మారీ. అంటారు యాక్చువల్గా అందరు అల్మారీని బీవా కూడా అని అంటారు, కాకపోతే నాకు అల్మారీ అనే అలవాటు. కొంచెం ఇక్కడ వచ్చి మిర్రర్, ఇక్కడ వచ్చి నా అన్నీ నేను రెడీ కావడానికి ఇవే బట్టలు, ఇవన్నీ బ్యాంగిల్స్. ఈ 2 షెల్ఫ్స్ అన్ని బ్యాంగిల్స్. మన పక్కన తెల్లమ్మకి మన దర్శనానికి వెళ్ళిండే క్యాలెండర్ తెచ్చినాము. అమ్మవారి ఇంట్లో ఉండడం నాకు చాలా ఇష్టం. ఇంకో బెడ్రూమ్ ఉంది. ఇది పిల్లలకి అన్నట్టు వాళ్ళు ఆడుకోవడం చేయడం అక్కడ ఇక్కడనే అవుతారు. ఇది వాళ్ళది, వాళ్ళ బట్టలు ఓన్లీ ఇందులో వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. స్కూల్ బ్యాగ్స్, చైర్స్. అయితే ఇప్పుడు దేని గురించి చెప్పాలంటే మొన్న మా ఇంట్లో 21, 22కి అమ్మవారి కళ్యాణం అయింది. లక్ష్మీనరసింహస్వామి వెళ్ళామది. అప్పుడు నాకు అందరు బియ్యం పోసిరు, అవన్నీ ఇక్కడే పెట్టినాను, తీయలేదు. యాక్చువల్గా ఇందులో కూడా ఏం లేదు, ఓన్లీ బాక్సెస్ షెల్ఫ్సే ఉంటాయి. యూజ్ అయ్యే సామాన్లు పెట్టుకొని కట్టలు వేసిన ఇలా బట్టలు డైలీ వేరు. కూడా వాష్రూమ్ ఇచ్చిరు, కాకపోతే అందులో వెస్టర్న్ ఇందులో ఇండియన్. ఇప్పుడు వాళ్ళు ఒగ్గోళ్ళు ఏం చేస్తారంటే మల్లన స్వామి అది వేసుకున్న తర్వాత ఆయనకి దేవుడు వచ్చినప్పుడు ఇట్లా కొడతారనమాట. మనకి ఎన్ని డోర్లు ఉన్నా ఏ ఉన్నా అక్కడ వేస్తారనమాట. వచ్చినప్పుడు మీకు అర్థమైంది. అందరికి ఉండేటివే నార్మల్గా అందరి ఇంట్లో అందరికీ లేడీస్కి ఎంత షాపింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కిచెన్లో ఉన్న ఐటమ్స్కి కూడా అందరు లేడీస్ అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రతి ఒక్క ఐటమ్ కిచెన్లో ఉండాలనే చూసుకుంటారు. ఇక్కడ వచ్చి నార్మల్గా స్టాండ్లో అన్ని పెట్టినా, ఇక్కడ బాక్సెస్, ఇక్కడ వంట సామాను. ఈరోజు మాత్రం ఈ బ్లాగ్ చేయడానికి పెద్ద రీజన్ ఏంటంటే తర్వాత నెక్స్ట్ వీడియోలో అక్క మీరు హోమ్ టూర్ చూపించండి, హోమ్ బ్లాగ్ చేయండి అని అడుగుతారు కదా. నాకు ఫస్టే హోమ్ బ్లాగ్ చేయడానికి రీజన్ అయితే ఇదే. తర్వాత మీరు అందరు ఆదరించిన తర్వాత నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇప్పుడు బెడ్రూమ్స్ కిచెన్ అయిపోయింది కాబట్టి నాకు ఎంతో ఇంపార్టెంట్ అయినా నా ప్రపంచం చూపిస్తాను మీకు. రండి. చెప్పక దేవుని రూమ్ అండి. ఇక్కడ పైన చూడండి లక్ష్మీనరసింహస్వామిది వెళ్ళామది. ఇక్కడ శివయ్యది. అంటే ఇదంతా ఒగ్గోలు వేస్తారు. ఆ రోజు మనం ఏ రోజు అయితే గంగకి వెళ్తామో ఆ రోజు ఒగ్గోలు పొప్పడి అంటారు దీన్ని. అంటే దేవుళ్ళ దగ్గర చేసేటోళ్ళకి, దేవుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి, దేవుడిని నిలుపుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. పొప్పడి అంటారు. లక్ష్మీనరసింహస్వామి, ఎల్లమ్మ తల్లి, శివయ్య. కింద వచ్చేసరికి ఇలా నేను కూర్చొని పూజ చేసుకోవడానికి నిమ్మలంగా ఉంటుంది అని కింద పెట్టుకున్నా. కొంచెం జూమ్ చేసి శివయ్య కంపల్సరీ అయితే శివయ్య లక్ష్మీనరసింహ కంపల్సరీ ఉంటుంది. రోజు పూజ దీపారాధన ఇదే ఉంటుంది, నైవేద్యం ఉంటుంది కంపల్సరీగా. మనము ఎంత నమ్ముకుంటామో అంత తల్లి తొవ్వ చూపిస్తుంది. నేను ఇప్పుడు చెప్పాలని లేదు, యాక్చువల్గా నాకు మీరు బ్లాగ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. నాకు అమ్మవారు వస్తుంది, మీకు ముందు కూడా అర్థమవుతుంది. మీరు రావాలనుకుంటే మెసేజ్ పెట్టండి. ఫ్రైడే, సాటర్డే, సండే, ట్యూస్డే. ఓకే, అమ్మవారికి అందరు దండం పెట్టుకొని జూమ్ చేసి చూపెట్టాం. ఓకే, దేవుని రూమ్ తర్వాత కిచెన్లో నుంచి ఉంది. అక్కడ ఎంట్రన్స్ హాల్ ఉంది. ఇక్కడ నుంచి బాల్కనీ. ఇంత పీస్ఫుల్గా ఉంటుంది. వాష్ ఏరియా, వాష్ మిషన్ ఇక్కడే వాష్ ఏరియా. ఇదంతా ఉత్తగా కనిపిస్తుంది. ఇప్పుడు వర్షం పడ్డప్పుడైతే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మాకు ఎప్పుడైనా లోన్లీ అనిపించిన ఎవరు లేనప్పుడు నేను ఇక్కడికి ఎక్కువ టైం స్పెండ్ చేసేది. మొత్తం 3
మీద అన్నీ కనిపిస్తాయి మనకి. ప్రశాంతంగా ఉంటుంది, ఒక లాంటి ఫీలింగ్ ఉంటుంది. చూడండి అన్నీ కనిపిస్తాయి ఇక్కడ. మాకు ఏది దొరకదని ఉండదు, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కంటిన్యూగా హాల్లోకి మళ్ళీ ఇంట్లో నుంచి హాల్లోకి రావచ్చు. ఇప్పుడు నేను చూపించిన కదా మీకు, ఇక్కడ నుంచి కూడా మనకి డోర్ ఉంది బాల్కనీకి వెళ్ళడానికి. ఇప్పుడు చూస్తున్నాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే. ఇక్కడ నార్మల్గా ఎవరైనా వచ్చినప్పుడు బెడ్రూమ్లోకి రావడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనేది హాల్లో పెట్టిన నేను. ఓకే. చెప్పడానికి అంటే ఇప్పుడు అసలు ఒక వ్లాగ్ చేస్తా నేను, కంపల్సరీ నా ఐడీలో మెన్షన్ చేస్తా. ఏంటంటే మన సంగారెడ్డిలో ఉంది అమ్మవారి భవానీ మాత అనేసి. అక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే రాజులు కట్టినట్టు ఉంటుంది. అసలు అక్కడ గుడి ఉందని కూడా అందరికి అర్థం కాదు, లోపలికి వెళ్ళాం కదా. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అమ్మ ఎలా అడిగిస్తుంది, సంతానం కలగాలకు సంతానము, కళ్యాణం కలగ. అయితే అక్కడ ఉండే అంత స్పెషాలిటీ నేను అక్కడ వెళ్ళిన తర్వాతనే చెప్తాను. మీరు అమ్మవారిని జూమ్ చేసి చూడవచ్చు. భవానీ మాత ఇస్మాయిల్ కంపేట్. ఓకే. మా పెద్ద పాప సేహార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లనే నన్ను ఆదరించండి. నేను ఇంకా డైలీ ఒక వీడియో పెట్టడానికి మ్యాక్సిమం 100% ఇస్తాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.